మనమంతా కూడా అనఘా వ్రతాలని, సత్యనారాయణ వ్రతాలని అనేక పూజలు చేసుకుంటూ ఉంటాం. కొంతమంది ఏ పూజలు చేయకుండా కేవలం ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ధ్యానం అనేది గొప్పది, కానీ ఈ పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ వీటితో పాటుగా ధ్యానం చేసుకోవాలి. మనం భగవంతుడికి చేసే షోడశోపచార పూజలో కూడా ధ్యానం అనేది ఉంటుంది. అయితే మొత్తం కర్మలన్నీ విడిచిపెట్టేసి నేను ధ్యానం చేస్తాను అని చెప్పి కూర్చున్నారనుకోండి, అది అంత సరి అయినటువంటి విధానం కాదు. మనకు పూజ్య స్వామీజీ వారికి మనకు ఏమి ఇవ్వాలో తెలుసు. కర్మ చేస్తూ ధ్యానం చేయాలి. కర్మ చేస్తూ మనం జ్ఞాన మార్గం వైపు నడిచేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మొత్తం కర్మను వదిలిపెట్టేసి నేనేదో ఉన్నత స్థాయిలో ఉన్నాను, నేను జ్ఞాన మార్గంలో ఉన్నానండి, నాకెందుకు కర్మ అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉంటారు. నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నావా, దేంట్లో ఉన్నావు అని చెప్పాల్సిందెవరు? గురువు చెప్పాలి, సద్గురువు చెప్పాలి.